ఇంతవరకు మీరు ఏదో ఒక గ్యాజెట్ని ఉపయోగించి ఫ్లై చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు మీకు ఎలాంటి గ్యాజెట్ని ఉపయోగించకుండా ఎగిరేలా నేర్పిస్తాను. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. నో టాకింగ్. అందరూ ఒక్కొక్క మూమెంట్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆ తర్వాత మంత్రం చెప్పి ఎగరాలి. ఇదే ఆ మంత్రం. ఫ్లయర్ మ్యాజికల్ స్టాండ్ షోర్. ఫ్లయర్ మ్యాజికల్ స్టాండర్. మైరా, మళ్ళీ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మైరా, నేను ఒక ప్రాణంతో ఉండే మనిషిని, నీ ఎక్స్పెరిమెంట్ బొమ్మని కాను. ప్లీజ్ నన్ను ఎలాగైనా ఆపు. రుద్రా, మేడం కానుంగో. కాపాడండి. తన మొహం చూసారా? వీడు మెజిషియన్ అవ్వాలని వచ్చాడా? జెనీ, జానీ, ఎదుటి వారిని హేళన చేసే అధికారం మీకు లేదు. ఇక్కడ ఎవరి వల్లనా తప్పు జరగచ్చు. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు అంతే. సారీ మ్యామ్, ఇదంతా నా తప్పు వల్లే జరిగింది. మేడం కారణంకో నేను మీకు ఒక విషయం చెప్పాలి. పైన నాకు ఎలా అనిపించిందంటే ఎవరు నన్ను పంచ్ చేసినట్టుగా అనిపించింది. క్లౌడ్స్ ఎలా పంచ్ చేయగలవు? స్కూల్కి పైనున్నది ఈగల్ గార్డ్ మాత్రమే. అది ఇక్కడ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఉంది. గార్డ్, ఒకసారి పైకెళ్ళి చెక్ చేసిరా. క్లాస్ డిస్మిస్. మీరిప్పుడు వేరే క్లాస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే వరుణ్ చెప్పిందంతా కట్టుకథలు కావు, అంతా నిజమే. పైన ఏదో ఉంది. बाईस का नेट क्रिएटो. మీకేం కాలేదు కదా? ఇతను మాట్లాడలేకపోతున్నాడు. నేను వెంటనే ఈ విషయాన్ని మేడం కానన్ గోకి చెప్పాలి. నువ్వెక్కడున్నా వాడి అక్కడే ఉండు. సెక్యూరిటీ. స్కూల్లో ఎగడం చాలా తప్పు. నువ్వు రూల్స్ ని అతిక్రమించావు. నీ క్లాస్ పూర్తయిన తర్వాత నువ్వు 3 గంటల సేపు డిటెన్షన్ రూమ్ లో ఉండాలి. సారీ మ్యామ్, కానీ నేను మేడం కానన్ గోని కలవడం చాలా ఇంపార్టెంట్. మన స్కూల్ కి ప్రమాదం ఉంది. ఈగల్ గాడ్స్ పై ఎవరో దాడి చేశారు. ఐ నో. ఈగల్ గార్డ్ కి దెబ్బ తగిలింది. అది అనుకోకుండా జరిగింది.
అది ఈగల్ గార్డ్ మిస్టేక్. క్లౌడ్స్ కి నేరుగా వెళితే షాక్ కొట్టడం సబబే కదా. అక్కడ కరెంట్ ఉంటుంది. కానీ మిస్ సెక్యూరిటీ, వాళ్ళ గాయాలు కరెంట్ వల్ల ఏర్పడలేదు. కరెంట్ వల్ల అయి ఉంటే వాళ్ళ బాడీలో బ్లడ్ మార్క్స్ ఉండుండేవి, కానీ అలాంటి మార్క్స్ లేవు. బిలీవ్ మీ, ఖచ్చితంగా ఇంకేదో విషయం ఉంది. ముందు బోన్ చేసి రూమ్ కు వెళ్ళు. నో డిస్కషన్. ఎక్కువ మాట్లాడమంటే డిటెన్షన్ ఎక్కువ చేస్తాను. స్కూల్ గురించి నువ్వేం కంగారు పడకు. ఈ సెక్యూరిటీ ఉన్నంత వరకు ఈ స్కూల్ కి ఎలాంటి ఆపద రాదు. ఏంటిది? మీరు ఎవరో? పర్మిషన్ లేకుండా స్కూల్ లోపలికి ఎలా అడుగు పెట్టారు? కాపాడండి, ఎవరైనా కాపాడండి. అందరూ పారిపోండి. మమ్మల్ని కాపాడండి. డేంజర్, డేంజర్. పిల్లలందరూ వెంటనే మీ రూమ్ లోకి వెళ్ళిపోండి. స్కూల్ కి అటాక్ జరుగుతోంది. ఎంబీటీవీ విజువల్ స్టేటస్. ఆగండి, ఎవరు మీరు? మా గురించి కాదు, మీ గురించి ఇది చిన్న ఆలోచించండి. పిల్లల స్కూల్, ఫైటింగ్ ఏరియా కాదు. ఎవరు మాటలు విని మీరు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు మీకే తెలుస్తుంది. హలో మేడం కానంకో, ఎలా ఉన్నారు? ఎలక్ట్రో లేడీ నువ్వా? పోయినసారి నువ్వు వచ్చేసిన అల్లరి చాలేదా? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఈ స్కూల్ లోపల అడుగు పెట్టావు? గేదె చిక్కినా కొమ్మ చిక్కదు. నేనేం కోరుకుంటున్నానంటే, ఈ రోజు నుంచి నేను స్కూల్ ప్రిన్సిపల్ కావాలని. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ మాత్రం కాదు, ఈ స్కూల్కి ఓనర్ని. ఆగండి మేడం కానన్గో. ఓ రుద్ర, అయితే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నిన్ను మళ్ళీ కలుసుకున్నందుకు చాలా సంతోషం. అలాగే నీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏమి చెయ్యలేవు. ఇప్పుడు నాకు నా పవర్ ముందు కంటే చాలా ఎక్కువగా వచ్చింది. ఎలక్ట్రో లేడీ, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకు. రుద్ర, నా దాడి బాణ వలనో కత్తి వలనో కాదు, నా దాడి కరెంట్ షాక్ వలన మాత్రమే.
రుద్రాని నా ప్రిన్సిపల్ రూమ్ కి తీసుకురండి. అరే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అదిగో అక్కడున్నారు. పదండి వాళ్ళని వెళ్ళి పట్టుకుందాం. ఎలక్ట్రో లేడీ నిన్ను పిలిచారు. మాట్లాడకుండా మాతో వచ్చే, లేదంటే ఒకవేళ నేను రాకపోతే నీకు మామూలుగా చెప్తే అర్థం కాదనుకుంటాను. పట్టుకోండి వాళ్ళని. మీకు చేతనైతే పట్టుకోండి. మ్యాజిక్ తో వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళ పని నేను పడతాను అంతే. నువ్వు మ్యాజిక్ చేస్తే అసలు బాగోదు. రుద్ర నువ్వు ఫైట్ చేయి, మైరాని నేను చూసుకుంటాను. వావ్ రుద్ర, దట్ వాస్ అ బ్రిలియంట్ ఐడియా. వీళ్ళని ఇలాగే ఉండనివ్వు. సమస్య ఇంకా పూర్తి కాలేదు. త్వరగా ఇక్కడి నుంచి పదండి. మేడం కానూన్ కొని కాపాడాలి. మేడం కాలన్గో, మీరు ఈ చైర్ లో కూర్చొని చాలా శబ్దాల్ని ప్రయోగించారు. కానీ ఏదేమైనా ఇప్పుడు నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నాకు స్కూల్ కి సంబంధించిన ఫైల్స్ మొత్తం తీసుకురండి. నేను తెలుసుకోవాలి కదా నా స్కూల్లో ఎన్ని స్టూడెంట్స్, ఎన్ని టీచర్స్, ఎన్ని స్టాఫ్స్ ఉన్నారని, ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరిని ఇంటికి పంపించాలి అని. ఇక అన్ని నేనే నిర్ణయిస్తాను. ఎలక్ట్రో లేడీ, ఈ స్కూల్ పై మీకు ఎలాంటి హక్కు లేదు. మర్యాదగా చెప్తున్నాను, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. రుద్ర, మళ్ళీ వచ్చేసావా? అయితే నిన్నే ముందు ఇక్కడ నుంచి పంపించాల్సి ఉంటుందేమో. మ్యామ్, త్వరగా రండి. ఇంకా ఎంత పరిగెడతావు? నువ్వు నా దగ్గర ఓడిపోయానని నువ్వే ఒప్పేసుకో. ఎలక్ట్రో లేడీ, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకండి. నేను మీ నుంచి తప్పించుకొని రాలేదు. మిమ్మల్ని స్కూల్ నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఎవరికి ప్రమాదం కలగకూడదని. రుద్ర, క్లౌడ్ సోల్జర్స్ కిందకి రండి. మీరేం దిగులు పడకండి కార్నింగో, రుద్ర చూసుకుంటాడు. రుద్ర, నువ్వు నా దగ్గరికి రావాలంటే ఎన్నో దాటుకొని రావాలి.
నువ్వు బానే ఉన్నావు కదా, ముందు మంత్రాన్ని గుర్తు తెచ్చుకో. అవును రుద్ర, మంత్రాన్ని గుర్తు తెచ్చుకో. Flyer Magioka Enhancer! వా రుద్ర, నువ్వు అదరగొట్టేశావు. నీ పర్ఫార్మెన్స్ ని చూసిన తర్వాత నీ డిటెన్షన్ ని 3 గంటల నుంచి 2 గంటలకి మార్చేశారు. అద్భుతం. నా సోల్జర్స్ ని ఓడించి నువ్వు సంతోషపడకు. బాణాలతోనూ కత్తులతోనూ నేను దాడి చేయను, కరెంట్ షాక్ తోనే దాడి చేస్తాను. Sibaiska Sakum Abzabo! రుద్ర, నువ్వు అలా మాత్రం అనుకోకు. కిందటిసారి లాగా నా పవర్ ని లేకుండా చేయగలవు అని. ఎలక్ట్రోలేడీ, ఇదే మీరు చేసిన చాలా పెద్ద తప్పు. ఈసారి నేను మీ పవర్ ని పూర్తి చేయలేదు, నా పవర్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను. వావ్, ఎంత అద్భుతం. చాలా మంచి ఐడియా. వెరీ గుడ్. అయితే డిటెన్షన్ ని తీసేయండి. ఓకే ఓకే, నేను 1 అవర్ కి మార్చేశాను. మీకు ఓకేనా? మై సోల్జర్స్ కమ్. Zibaiska, boom, chick, boom! రుద్ర మన స్కూల్ ని కాపాడాడు, అలాగే స్కూల్ రూల్స్ ని బ్రేక్ చేశాడు. కాబట్టి డిటెన్షన్ కి ఎవరో ఒకరు వెళ్ళే తీరాలి. ఈసారి రుద్రకి బదులుగా నేనే వెళ్తాను. థ్యాంక్ యూ మిస్ సెక్యూరిటీ. థ్యాంక్ యూ రుద్ర. ఈ రోజు మన స్కూల్ పరువుని కాపాడావు. ఎన్నో రూల్స్ ని బ్రేక్ చేశావు, కానీ అవన్నీ నీ పర్సనల్ కోసం యూజ్ చేయలేదు. అందువల్ల నేను నిన్ను క్షమిస్తున్నాను.